బెదిరిపోదామా? కుటుంబంలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి భర్త గారి బాధ్యతలు పక్కన పెట్టి భార్య పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? కుటుంబంలో సమస్యలు సైతాన్ గారు తీసుకొస్తున్నాడు కాబట్టి భర్తను విడిచిపెట్టేసి బిడ్డలను పట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతావా? ఉద్యోగం చేసే చోట సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలు తట్టుకోలేక ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తావా? ఏ పని అయితే నువ్వు చేయాలని పూనుకున్నావో ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పనిని సగంలో విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే నువ్వు ఓడిపోతావు. నన్ను ఏం చేయమంటారు కదా? భయపడద్దు, అది దేవుడు చెబుతున్నాడు. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య, అపాయము తలపెట్టే వారి మధ్య, అన్యాయం చేసే వారి మధ్య, ఏడిపించే వారి మధ్య, గేలి చేసే వారి మధ్య, నిందించే వారి మధ్య, నిరుత్సాహపరిచే వారి మధ్య నువ్వు నివసిస్తున్నప్పుడు వాటన్నిటిని చూసి నువ్వు చదువు మానేస్తే నీ భవిష్యత్తు బజార్లో పడుతుంది. ఉద్యోగాన్ని విడిచిపెడితే నీ కుటుంబము, నీ భార్య, బిడ్డలు బజార్లో పడతారు. నువ్వు చేస్తున్న పనిని మానేస్తే అప్పటి వరకు నువ్వు పెట్టిన పెట్టుబడి నష్టాల పాలవుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను బెదిరించేవాళ్ళు, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను గేలి చేసేవాళ్ళు, నిన్ను ఏడిపించేవాళ్ళు, నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు ఎంతమందిలో ఉండని నేను నీతో ఉన్నా, అంతిమముగా నీకు విజయాన్ని ఇస్తా. నేను నీ పక్షాన ఉండి పోరాటానికి వస్తే నువ్వు పారిపోతే నేనేం చేస్తా? అది దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వింటున్నావా? నిన్ను గెలిపించాలని చెప్పి ఆకాశం నుండి నేను దిగి వచ్చి నీ పక్షమున నేను పోరాటానికి వస్తే నువ్వు చేతులెత్తేస్తే ఎలా? నువ్వు పారిపోతే ఎలా? ఉండో, నిలబడో, నేను నీ పక్షము నేను చేస్తాను, పోరాడుతా. చూద్దాం.